హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజైతే దర్గా దగ్గరకు వచ్చాము. ఈ దర్గా ఎక్కడ అంటే సికింద్రాబాద్ మౌలాలి గుట్ట పైన. ఇంకా మా నాని అవి కనిపిస్తలేరని ఇద్దరిని ఎత్తుకున్నాడు ఒకేసారి. నేనేమో వీడియో తీస్తున్నా. ఇంకా స్టెప్స్ అయితే ఎక్కాలి. ఇక్కడ హిందూస్ని అయితే సంవత్సరంలో ఒకరోజు 3 days మాత్రమే అలౌడ్ చేస్తారు దర్గా మీదికి. ఇక్కడ మెట్లు అయితే 501 ఉంటుందండి. 501 ఎక్కి దేవుణ్ణి దర్శించుకోవాలి. కాళ్ళు నొప్పులు వస్తున్నాయని ఇక్కడ కాసేపు కూర్చున్నాము. ఇంకా చెరొక్కరిని ఎత్తుకొని స్టెప్స్ ఎక్కుతున్నాము. ఇంకా మా అభిని అయితే దించిండు. ఇంకా మెల్లగా ఒక 2-3 మెట్లన్నీ ఎక్కని అని దింపేసిండు. ఇంకా ఇక్కడైతే సిటీలో ఇండ్లు, ఇంకా ఈ లైట్స్ చిన్నగా కనిపించింది. ఇంకా ఇదైతే సెకండ్ ఎంట్రీ అండి. ఇంకా మా నాని అయితే ఫాస్ట్గానే ఎక్కుతున్నాడు. ఇదంతా దర్గా ప్లేస్. ఇక్కడ కూడా కూర్చోవచ్చు. కాళ్ళు నొప్పులు వచ్చే వాళ్ళు కూడా కూర్చుంటే ఎక్కొచ్చు అన్నమాట. ఒకేసారి ఎక్కలేదు కదా, అలవాటు ఉండదు కదా. ఇంకా ఇక్కడ అయితే కత్తి దగ్గర అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మిఠాయిలు, బెలూన్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇంకా మా నాని ఏం అడగలేదు. ఇక్కడైతే లైట్స్ అయితే చాలా బాగున్నాయి, కలర్స్గా. దర్గాకి వుడ్స్ అవుతుంది అనేసి డెకరేషన్ చేశారు. ఇంకా మన హిందూస్ని రానివ్వడం అంటే చాలా గ్రేట్. ఇదైతే 3rd ఎంట్రీ అండి. ఇక్కడ కత్తి కూడా ఉంది, చూసారా. ఇది 4th ఎంట్రీ. ఇక్కడైతే దర్వాజాకి తాళాలు వేశారు. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. దర్వాజాకి తాళాలు వేశారు. ఇంకా ఇక్కడైతే పూలు అమ్ముతున్నారు. మల్లెపూలు, గులాబీ పూలు. ఎక్కువ దుర్గదేవుని కంటే మల్లెపూలే పెడతాము. మల్లెపూలు, గులాబీ పూలు, జెండాలు. ఇవి దేవునికి పువ్వులు, జెండాలు దర్శించుకొని దేవునికి కట్టుకోవాలి. మనం ఏదైనా కోరిక నెరవేరాలనుకున్న వాళ్ళు. ఇక్కడైతే లైట్స్ అండి, చాలా బాగుంది. లైట్స్ కలర్ఫుల్గా. ఇంకా లోపలికైతే వచ్చేసినాము. ఇంకా ఇక్కడైతే దేవుణ్ణి దర్శించుకోవాలంటే చాలామంది ఉన్నారు, లైన్లో నిలబడాలి. ఇంకా కొందరైతే ఇంకా ఇటు చుట్టుపక్కల కూర్చున్నారు చాలామంది. మేమైతే నైట్ టైం వచ్చాము. నైట్ లాగా లేదు, డే లాగానే ఉంది. లైట్స్తో డెకరేషన్ చేశారు కదా, అందువల్ల. చూడండి, చాలా బాగుంది. చాలామంది వస్తున్నారు దేవుణ్ణి దర్శించుకోవడానికి. హిందూస్, ముస్లిమ్స్ అందరూ కలిసి వస్తున్నాము కూడా. ఎందుకంటే మసీద్లో దర్గా మీద అందరినీ హిందూస్ని కూడా అలౌ చేశారు కదా, సంవత్సరానికి ఒకసారి అని దేవుణ్ణి దర్శించుకోవడం కోసం చాలామంది వస్తారు. ఇంకా ఇదైతే లోపల ప్లేస్ అండి దేవుంది. చాలా బాగుంది, గ్రీన్ కలర్తోన. ఇంకా మా లైన్ అయితే ఇంకా ఎప్పుడు వస్తుందో అని వెయిటింగ్ చేస్తున్నారు. లోపల అయితే దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చేది, లైన్లో నిలబడి 501 మెట్టెక్కి వచ్చేది ఈ దేవుణ్ణి దర్శించుకోవడం కోసమే. ఇక్కడైతే చిన్న అద్దాలతోన చాలా బాగా డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. చాలా బాగా చిమ్కాయిస్తున్నాయి కూడా అద్దాలు, చాలా మెరుస్తున్నవి. ఇంకా ఇక్కడైతే లైన్ చాలా పెద్దగా ఉంది. ఇంకా లైన్ అయితే మాది దగ్గరలోనే ఉంది, వచ్చేస్తుంది. చూడండి, లైన్ అయితే చాలా మంది ఉన్నారు. ఇంకా మాది లైన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం. ఇంకా ఇక్కడ పిల్లలకైతే మంచి ఇస్తారు, చిన్నపిల్లలకి. ఇక్కడ క్యాండిల్స్తో దీపాలు వెలిగించారు. మనకి ఉర్దూ రాదు కదా. ఇంకా దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము. దర్శించుకొని ఇంకా ఇక్కడ కాసేపు కూర్చున్నాము. ఇక్కడ చిన్నపిల్లలకైతే మంత్రిస్తారు. అది లోపల ప్లేస్, లోపల దర్గా మీద ఉంది. లోపల 4th ఎంట్రీ లోపల.
ఇక్కడైతే సెల్లర్లో అయితే దేవుడిని పెట్టారండి. అంటే గ్రౌండ్ ప్లేస్ చాలా లోపలికి, చిన్నపిల్లలు కూడా ఎవరు పడకుండా మళ్ళీ గేట్ పెట్టి గేట్కి లాగేశారు. ఏదైనా కోరిక కోరుకొని అక్కడ ఒక బౌల్ పెట్టారు కదా, ఆ బౌల్లో కాయిన్ వేస్తే మన కోరికలు నెరవేరుతాయంట. ఆ కాయిన్ ఆ బౌల్లో పడితే మన కోరికలు నెరవేరుతాయి. నా కాయిన్ అయితే పడింది. నా కోరిక నెరవేరిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మేమైతే స్టెప్స్ కొన్ని దిగి ఇక్కడైతే ఒక సెల్ఫీ దిగుదామనేసి అనుకున్నాము. ఇక్కడైతే లైట్స్ చాలా బాగున్నాయండి, వర్షం పడుతున్నట్టుగానే ఉన్నవి. లైట్స్ చాలా బాగా అనిపించినవి మాకైతే. మా అభి చూడండి తింగరేసాలు వేస్తూ నాలుగంతా బయటికి పెట్టేసుకుంటూ అంటుండు. ఒక్క బాంబు డమ్మని వేలంగా బో అనేసి అంటుండు. ఇక్కడైతే అందరు చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, మేము కూడా దిగాము. ఇక్కడ కత్తి చూడండి, కత్తి ఇంకా స్టెప్స్ దిగి ఇంకా కొంచెం దిగాము. ఇదైతే సిటీ లొకేషన్, చాలా బాగా కనిపిస్తుంది. లైట్స్తోనైతే చాలా బాగా డెకరేషన్ చేశారు. చూడండి స్టెప్స్ కూడా వంకులుగా ఉన్నవి. 501 స్టెప్స్. దేవుణ్ణి దర్శించుకోవాలంటే ఇన్ని స్టెప్స్ ఎక్కాలి. కానీ చాలామంది వస్తారండి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా వస్తారు, పిల్లల్ని వేసుకొని కూడా ఎక్కుతారు. దేవుడు అంత బలం ఇస్తాడు. ఇంకా మా అభి నాని ఇద్దరిని పట్టుకొని ఇంకా మా ఆయన దిగుతుండు, నేనైతే వీడియో తీస్తున్నా. ఇక్కడ రోడ్డు అయితే పాములాగా ఉంటుంది, ఏదైతే పార్కింగ్ ప్లేసు. రోడ్ అయితే ఇలా వచ్చి ఇలా చాలా బాగుంటుంది. ఇంకా కాసేపు అయితే ఇంకా స్టెప్స్ దిగుతాము. ఇంకా మా వాళ్ళు అయితే దిగిరు ఆల్రెడీ. నాకు వాళ్ళకి చాలా డిస్టెన్స్ ఉంది, అగో పోతున్నారు. ఇక్కడ ఒక పాప కూర్చుంది, పాప కాళ్ళు నొప్పులు అవుతున్నాయంట. ఇంకా స్టెప్స్ అయితే దిగాను, అయిపోయింది. ఇక్కడ ముందు ఎలా ఉందో ప్లేస్ చూపిస్తాను మీకు. ఇక్కడైతే దేవుణ్ణి మొక్కుకున్న వాళ్ళు, ఊరు నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ దేవుని దగ్గర నిద్ర చేసి వెళ్తారు. మా అభి ఏమి ఎక్కడున్నాయని చూస్తున్నాడు, మా నాని అవి ఇద్దరు. ఎక్కడ ఏం కనిపించట్లేదు కదా అని. బొమ్మలు ఉంటే మాత్రం కొనిచ్చి అంతవరకు వదలడు మా నాని. ఇక్కడైతే చికెన్ మటనా అనుకున్నాను, కాల్చిన చికెన్ అని, కానీ కాదు, అది పెద్దది. ఇంకా ఇక్కడైతే ఐస్ క్రీమ్ అడిగాడు, ఇదైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఇంకా నలుగురం 4 ఐస్ క్రీమ్ తీసుకున్నాము. మా నాని నేనైతే ఫస్ట్ తీసుకున్నాము. ఇంకా తింటున్నాము. ఎలా ఉంది నాని అంటే బాగుందని చెప్తున్నాడు. కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము, జాతరలో కదా, జాతరలో ఇంకా ఇలానే ఉంటుంది. ఇంకా మా నాని నేను అభి మేము ముగ్గురం సేమ్ తీసుకున్నాము. మా ఆయన ఒక్కడు చాక్లెట్ తీసుకున్నాడు. మా అభిది మొత్తం కారిపోతుంది. మా నాని తింటుండే ఐస్ క్రీమ్ తినేసరికి ఏ టైం కావాలో. ఇప్పటికీ 10 అవుతుంది టైం. మా అభి ఐస్ క్రీమ్ తింటున్నాడు, మొత్తం కారిపోతుంది. తినిపిస్తా అంటే తినిపినివ్వడు. ఇక్కడైతే వాటర్ మిలన్ కూడా అమ్ముతున్నారు. ఇంకా మేము ఏం తీసుకోలేదు. ఇక్కడ కొంచెం ముందు వచ్చిన తర్వాత అప్పడాలు అమ్ముతున్నారు. ఇవేంటి చుట్లు మురుకుల్లాగానే ఉన్నవి, కానీ అవి కాదు, ఇవి అప్పడాలు తీసుకున్నాము. ఇంకా మా ఆయన తినిపిస్తుండే, నేను వీడియో తీస్తున్నాను. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.